ప్రపంచ కప్పులో భారత మహిళా జట్టు ప్రయాణం భారత క్రికెట్ కు ఒక కొత్త శకానికి నాంది పలికింది. కష్టాలు సవాళ్లు ఎదురైన పట్టుదలతో పోరాడి గెలిస్తే విజయం మన సొంతమవుతుందని నిరూపించింది. ఈ చారిత్రక విజయం దేశంలోని ప్రతి యువ క్రీడాకారునికి మహిళకు ఒక గొప్ప స్ఫూర్తి. ఈ జట్టు సాధించిన విజయం మహిళల క్రికెట్ కు మరింత ప్రాచుర్యం, మద్దతును అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ప్రయాణం ఎన్నో కష్టాలు, సవాళ్లు, ఆటుపోట్లు దాటి చరిత్ర సృష్టించింది. ఇది కేవలం గెలుపోటముల కథ కాదు, స్ఫూర్తి, పట్టుదల, ఆత్మవిశ్వాసం కలగలిసిన ఒక మహోజ్వల ప్రస్థానం. మహిళల క్రికెట్ కు ప్రారంభ రోజుల్లో సరైన గుర్తింపు, మద్దతు లేకపోయినా భారత మహిళా క్రికెటర్లు దేశంపై ప్రేమతో, పట్టుదలతో ఆడారు. 2005వ సంవత్సరం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. మిథాలీ రాజ్ సారథ్యంలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి తొలిసారిగా వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకుంది. ఈ విజయం భారత మహిళల క్రికెట్ కు ఒక కొత్త ఆశను, గుర్తింపును ఇచ్చింది. దశాబ్దాల నిరీక్షణ తరువాత 2 ఫైనల్స్ నిరాశ మిగిల్చిన తరువాత భారత మహిళా జట్టు 3వ ప్రయత్నంలో చరిత్ర సృష్టించింది. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ 2025లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా సంచలన ప్రదర్శన చేసింది. బలమైన ఆస్ట్రేలియాను సెమీస్ లో ఓడించి ఫైనల్ కు చేరుకుంది. సౌత్ ఆఫ్రికాపై 52 పరుగుల తేడాపై గెలిచి టీమిండియా తొలిసారిగా ఐసీసీ ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ టోర్నమెంట్ లో సఫాలి వర్మ, స్మృతి మంధానా, జెమిమా రోడ్రిక్స్, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ వంటి క్రీడాకారులలో అత్యుత్తమమైన ప్రదర్శన చేశారు. దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా అవార్డును గెలుచుకుంది. పురుషుల కంటే మహిళలు తక్కువ కాదు అనే మాటను నిరూపించడానికి భారత మహిళా క్రికెట్ జట్టు 2025లో సాధించిన ఈ వన్డే ప్రపంచ కప్పు విజయం ఒక చారిత్రాత్మకమైన సాక్ష్యం. ఈ విజయం కేవలం ఒక కప్పు గెలవడం కాదు, దశాబ్దాలుగా ఉన్న వివక్ష, సందేహాలను ఛేదించి దేశంలో మహిళా శక్తిని, సమానత్వాన్ని చాటిన సందర్భం కూడా. 2005లో, 2015లో ఫైనల్ వరకు చేరిన కప్పు గెలవకపోయినప్పటికీ ఆ పోరాట పటిమే ఈ రోజు విజయానికి పునాది వేసింది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత మహిళల జట్టు తన మొదటి వన్డే ప్రపంచ కప్పును గెలుచుకోవడం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసింది. సెమీఫైనల్లో 7 సార్లు ఛాంపియన్ గా ఉన్న ఆస్ట్రేలియాపై మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద లక్ష్యం 339 పరుగులు చేరించి ఫైనల్ కు చేరుకోవడం ఒక అపూర్వమైన ఘట్టమని చెప్పుకోవాలి. ఈ విజయం దేశంలోని ప్రతి యువ క్రీడాకారునికి తమ లక్ష్యాలను సాధించడానికి స్ఫూర్తినిస్తుంది. క్రీడలోనే కాదు, ఏ రంగంలోనైనా పురుషుల కంటే మహిళలు ఏ మాత్రం తక్కువ కాదు అనే సందేశాన్ని ఈ విజయం గట్టిగా ప్రపంచానికి తెలియజెప్పింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్.